హాయ్ అండి. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీరు పండగ ఎలా చేసుకుంటున్నారు? ఇక్కడ చూస్తే పండగంతా హడావిడిగా ఉంది. సరుకులన్నీ తెచ్చేసుకొని ఇంటికి పండ్లు, కాయగూరలు అన్నీ తెచ్చేసుకొని రెడీగా పెట్టుకున్నారు కదా. ఇక్కడ మేము ఎలా శివరాత్రి పండుగ చేసుకుంటామో నేను అది మీకు చూపిస్తున్నాను. నేను ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 కేజీ దాకా శనగగింజలు వేసుకున్నాను. ఈ శనగగింజలు వేసుకునేటప్పుడు మనం కొంచెం చూసుకొని వేసుకోండి, రాళ్ళు అట్లా ఏం లేకోకుండా. ఇది వంట మేము చేస్తాం ఇక్కడ. మీరు ఎంతమంది చేస్తారో నాకు కింద కమెంట్ చేయండి. ఇప్పుడు ఈ కేజీ శనగగింజల్ని బాగా వేయించుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా నీట్గా వేయించుకోండి. అంటే శివరాత్రి పండగ అయిపోయిన తర్వాత పోస్ట్ చేస్తాను అనుకుంటుంటారు. అంటే కొంచెం ఇంట్లో భోజనాలు పెట్టడం అట్లా కొన్ని పనులు ఉండడం వల్ల లేట్ అయింది. వీడియోస్ తీసుకొని నీట్గా క్లిప్స్ అన్నీ ఒక వీడియో తీసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి నీట్గా పోస్ట్ చేసేదానికి టైం పట్టింది. ఇప్పుడు నేను పెట్టే వీడియో అంటే మేము ఇక్కడ చేస్తాము. మీలో అట్లా ఎవరైనా చేస్తారు మా మాదిరిగా అనిపిస్తే నాకు కింద కమెంట్ చేయండి. ఇక్కడ నేను ఇది చలిమిడి అంటారు ఇక్కడ. అంటే ఇది శివరాత్రి రోజు దేవుడికి పెడతారు. ఒక పొద్దు ఉండే వాళ్ళకి, అంటే అందరూ తింటారు. మెయిన్గా ఒక పొద్దు ఉండే వాళ్ళు ఈ శనగగింజలు పప్పులతో చేసే చలిమిడి ఉంటతో పాటు కొన్ని పెసరబ్యాళ్ళు నానబెట్టి పెడతారు. అంతే. అది కూడా ఎప్పుడు తింటారు? ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం దేవుడికి ఇవి పెట్టి టెంకాయ కొట్టిన తర్వాత వారు తింటారు. అంటే పొద్దునుంచి మంచినీళ్ళు కూడా తాగరు. సాయంత్రం అంటే పూజ చేసేసి టెంకాయ కొట్టిన తర్వాత ఇవి తింటారు రాత్రికి. అంతే. మరి పొద్దున మనము తల వేసి టెంకాయ కొట్టేంత వరకు అన్నం అట్లా పండ్లు ఏం తినరు. అంత నిష్టగా ఉంటారు ఉపవాసము. మీరు మీ శివరాత్రి పండుగను ఎలా చేసుకున్నారో నాకు కింద కమెంట్ చేయండి. ఇక్కడ చూస్తే శనగగింజల్ని లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకుందాము మంచిగా. రాళ్ళు అట్లా ఏం లేకోకుండా చూసుకోండి. ఇక్కడ మీకు కవరు అవన్నీ కనపడుతున్నాయి కదా, కొంచెం మెస్సీగా. అంటే ఎర్రగడ్డలు అన్నీ తెచ్చి అలానే ఉన్నాయి. నేను ఇంకా వంట చేస్తా అన్నీ నీట్గా చూసుకోవాలి. ఇంకేమి మీరేం చేస్తున్నారో నాకు కింద కమెంట్ చేయండి. వంటలు కూడా ఇక్కడ శివరాత్రి పండుగ స్పెషల్స్ అంటూ అక్కడ మేము రాత్రి భోజనాలు పెడతాము. అంటే ఆదివారం రోజు రాత్రి. జరిగి కూడా సండే అయిపోయింది, మండే అయిపోయింది. నాకు వీలు కాలేదు వీడియో అంటే పెట్టడానికని, పోస్ట్ చేసేకని. అందుకే నేను ఈరోజు పెడుతున్నాను. ఇక్కడ పల్లీలు బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి. పొట్టు ఈజీగా వచ్చేటట్టు, అంటే అప్పుడు నేను చూపించాను కదా అలా, అంటే పొట్టు ఈజీగా వచ్చేటట్టు చూసుకోండి. అలా బాగా వేయించిన తర్వాత ఇది పక్కకు తీసి పెట్టుకుందాము. మీలో ఎంతమంది శివరాత్రి పండగకి ఉపవాసం ఉన్నారు కింద కమెంట్ చేయండి. అంటే ప్రతి ఒక్కరూ ఉంటారు. కొందరికి ఆరోగ్యం బాగలేని వాళ్ళు, అట్లా పెద్దలు కొంచెం తక్కువగా ఉంటారంటే ఫస్ట్ ఇక్కడ ఉపవాసంతో పాటు జాగారం కూడా చేస్తారు కదా రాత్రి అంతా. పిల్లలైతే భలే సందడిగా చేస్తారు కదండి జాగారము. కాసేపు అలా మేల్కొని, కాసేపు అలా తూగి, కాసేపు ఆడుకుంటూ భలే ఆనందంగా గడుపుతారు పిల్లలంతా. అంటే దేవుని పాటలు పాడుతూ, కొంతమంది భక్తి పాటలు అంటే దేవుని దగ్గర, కొంతమంది గుళ్ళకు తిరుగుతారు, కొంతమంది ఊరికే కూర్చొని అంటే గేమ్స్ ఆడుకుంటారు, ఆటలాడుతూ ఉంటారు పిల్లలతో పాటు, కుర్చీలాట అట్లా. ఇక్కడ మా వీధిలో అయితే అంటే ఒక చిన్న శివలింగం పెట్టి అక్కడే భజనలు చేశారు రాత్రంతా. పిల్లలు ఆడుకున్నారు. పిల్లలు ఒక 12-1 గంట ఆ టైం వరకు మేల్కొని మళ్ళీ 8-9 వరకు మళ్ళీ లేయరు కదా. భలే బాగా నిద్రపోతారు పిల్లలు. ఇక్కడ చూస్తే పల్లీలు మనకి నీట్గా వేగాయి కదా. ఇవన్నీ ఇప్పుడు చాటలోకి తీసుకుంటున్నాను నేను ఇక్కడ.
ఇక్కడ నేనైతే ఉపవాసం లేనండి. నేను ఇంట్లో పనులు చేసుకోవాలి కాబట్టి ఉపవాసం ఉండేకి నాకు కుదరదు. జాగరణం కూడా ఏం చేయలేదు. నేను రాత్రికి పని ఉంది కాబట్టి నేను 12:30 అట్లా ఆ టైం వరకు మేలుకున్నాను అంతే. పని అయిపోతానే మరీ వచ్చి నిద్రపోయినాను. మరి అట్లా 5:30 అట్లా లేసినాను. లేట్‌గానే లేసినాను. 5:30కి లేసి ఇంట్లో మళ్ళీ తల్లికి రెడీ చేసుకోవాలి కాబట్టి వంటలు చేస్తూ ఉన్నాను. అంతే, ఇక్కడ నేనేం స్పెషల్‌గా మేలుకోలేదు. ఇక్కడ చూస్తే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదండి. ఇక్కడ శనగగింజలు బాగా చల్లార్చుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక పెద్ద బేషన్ తీసుకున్నానండి. ఈ బేషన్ అంటే రెడీగా అంటే ఏం లేకోకుండా పెట్టుకోండి. ఇక్కడ మా పిల్లలు చూస్తే మధ్య మధ్యలో వచ్చి వీడియోకి అడ్డంగా పెడుతున్నారు, మేము వస్తామని. ఆ క్లిప్ ఇక్కడ వచ్చింది మీకు. మధ్య మధ్యలో మా పాప వస్తూ ఉంది చూడడానికని. ఇక్కడ చూపిస్తున్నాను కదండి. ఇక్కడ కేజీ శనగగింజలు తీసుకుంటే అర్ధ కేజీ పప్పులు తీసుకోవాలి. ఇక్కడ నేను బెల్లం అక్కడ ఉంది కదా, బెల్లం అది కూడా నేను ఒక క్వాంటిటీ అంటే మెజర్ చేసుకోలేదు, కానీ స్వీట్నెస్కి తగ్గట్టు తీసుకున్నాను అంతే. ఒక 3 గడ్డలు వస్తాయి కదండి, బెల్లం గడ్డలు. అట్లా 3 బెల్లం గడ్డల్ని బాగా దంచి దాన్ని పొడి చేసి పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ చేసుకుందాం ఇవన్నీ. ఫస్ట్ నేను ఇక్కడ పప్పులు తీసుకొని ఫస్ట్ అంటే ఫైన్గా మరీ మెత్తగా కాకోకుండా మరీ బరక కాకుండా చూసుకొని అంటే మిక్సీ పట్టుకుందాము. ఈ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదంతా మనం బేషన్లోకి వేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ నేను సలిపిండి ఉంటా అంటారండి, సలిపిండి ఉంటా అని, చలిమిడి అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారంటే. ఇక్కడ చూస్తే పప్పుల పొడి కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బేషన్లోకి వేసుకుందాం మనము. ఇప్పుడు శనగగింజలు అండి కొంచెం అంటే కొన్ని వేసుకొని ఏమంటారు, అది మరీ నున్నగా కాకోకుండా కొంచెం దగ్గరగా కొట్టుకుంటే శనగగింజలు అట్లా పంట కింద పడితే తినడానికి టేస్ట్ బాగుంటుంది కదా. అలా వీటిని మిక్సీ కాడించుకొని పెట్టుకుందాము. ఇక్కడ చూడండి, ఇట్లా శనగగింజల పొడి ఇలా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు దీన్ని మనం బేషన్లోకి వేసుకుందాము. ఇప్పుడు మిగిలిన శనగగింజలు కూడా ఇప్పుడు మిక్సీకి వేసుకొని మనము అవి కూడా బేషన్లోకి వేసుకుందామండి. ఇక్కడంతా ఇప్పుడు ఇవి రెండు బాగా కలుపుకుందామండి. ఒకసారి అంతా కలిపేసుకుందాము ఒకసారి. అంటే శనగగింజలు పప్పుల పొడి అంతా ఒకసారి నీట్గా కలిపి పెట్టుకుందాము. ఇక్కడ నేను ఒక కప్పు బియ్యం కూడా మామూలు బియ్యమే, అది కూడా నానబెట్టి పెట్టుకున్నాను. ఇక్కడ మామూలు బియ్యం కూడా ఒక కప్పు తీసుకొని నానబెట్టి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, ఇలా చూపిస్తున్నాను మీకు అర్థం కావాలని. ఇలా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనము బియ్యం కూడా నేను నానబెట్టి పెట్టుకున్నాను, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు బెల్లం అంటే చెప్పాను కదా మీకు, బెల్లం కూడా పాకు పట్టే అవసరం లేదు, ఊరికే బెల్లం కరిగితే చాలు. ఇప్పుడు బియ్యం నానబెట్టినానని చెప్పాను కదా, అది కూడా ఒకసారి మిక్సీ వేసుకొని పెట్టుకుందాం రెడీగా. ఇంకా శివరాత్రి పండుగ అంటే మెయిన్ వాటర్ మిలన్ అంటే ఎక్కువ, కలంగరకాయ, తర్వాత గుగ్గులు ఉడకబెట్టుకొని తింటారు. అంటే ఉపవాసం నిష్టగా ఉంటారు. దేవుని గుడి అసలు చాలా బాగా రెడీ చేస్తారు కదండి ఈసారి దేవుణ్ణి. ప్రతిసారి దేవుడికి అలంకరణ మటుకు శివరాత్రి పండుగ రోజు చాలా బాగా చేస్తారు. అంటే శివరాత్రి పండుగని అంటే ఇప్పుడు ప్రతి పండుగ అయినా శివుడికి అంటే ప్రతి దేవుడికి అలంకరణ చేయడం చాలా, అసలు మామూలుగా చూసే టైం కంటే దేవుళ్ళు అప్పుడు చూడడం ఇంకా కొంచెం మరింత అంటే చక్కగా కనిపిస్తారు కదా.
ఇక్కడ నేను బెల్లం తీసుకున్నాను. బెల్లం బాగా నున్నగా దంచేసి ఇప్పుడు మీకు క్వాంటిటీ వాటర్ చూపించాను కదా, అంత క్వాంటిటీ వాటర్ వేసుకున్నాను. ఇంకొన్ని ఎక్కువ వేసుకున్న ఏం పర్లేదు. ఇక్కడ బెల్లం కరిగితే చాలండి, మరీ అంటే పాకు రానే అవసరం లేదు, పాకు వచ్చే అవసరం లేదు. చూసుకోండి, కొంచెము దగ్గరే ఉండి కొంచెం కలిపెట్టండి. నీట్గా బెల్లం పాకు రెడీ అయ్యేంత వరకు ఉంటే చాలు. బెల్లం ఎట్లా అంటా ఉంటే ఈజీగా తొందరగా కరుగుతుంది. అసలు బెల్లం కూడా చూస్తే అండి చెరుకు రసం ఉన్నట్టుంది. అంటే చెరుకు అన్నీ కాడలు అట్లున్నాయి. ఈ బెల్లం కరిగిన తర్వాత చూస్తే నాకు ఒకటైతే అనిపించిందండి. అసలు ఇది మనము బయట తెచ్చుకుంటాం కదా తేనె డబ్బాలు, సేమ్ అలానే ఉంది. అసలు ఇది తేనెనా అనేది సేమ్ టేస్ట్ కూడా నాకు ఒకే రకంగానే అనిపించింది. ఇంకా బయట అంటే రియల్ తేనె దొరుకుతుందో లేదో కూడా తెలియడం లేదు, అట్లుంది ఇప్పుడు. అసలు ఎంత చక్కగా ఉందంటే అండి, సేమ్ తేనె అండి. అసలు టేస్ట్ కానీ చూడ్డానికి అది గట్టిగా ఉంటుంది కదా కొంచెం తేనె, అంటే మరీ గట్టిగా కాదు, తెలుస్తుంది కదా అది ఎట్లుంటుంది అని, అట్లా సేమ్ అలానే ఉంది. ఇక్కడ బెల్లం ఇలా దంచుతున్నాను అంటే చలాకీతోనే, అట్లా అంటే తొందరగా కరుగుతుందని. పెద్ద పెద్ద ముక్కలు ఉంటే బెల్లం తొందరగా వేడి కరుగుతాయని. ఇక్కడ బెల్లం ఇట్లా పాకు అంటే పాకు కాదు, కరిగితే సరిపోతుంది. ఇక్కడ చూడండి, బెల్లం బాగా కరిగింది కదా, ఇంకా తీసేద్దాం దీన్ని. ఎక్కువ పాకు వచ్చేంత వరకు ఉండద్దు. ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ అండి మనం డైరెక్ట్గా దీన్ని వేసే కంటే కొంచెం ఇలా టీ వడగట్టేది దాంతో అట్లా చూసుకొని వేసుకుంటే బెటరు. ఎందుకంటే బెల్లంలో కొంచెం రాళ్ళు అట్లా ఏమన్నా ఉంటే అంతా వడగట్టే దాంట్లోకి వచ్చేస్తాయి కదా, అందుకు. ఇది బాగా వేడిగా ఉన్నప్పుడే పోసుకోవాలి దీంట్లోకి, బేషన్లోకి. అంత బేషన్లోకి పోసుకొని ఒకసారి అంతా కలుపుకుందాం. చలాకీతో చేయి పెట్టద్దండి, వేడిగా ఉంటుంది. ఇక్కడ చూస్తే మీకు అది కూడా చూపిస్తాను. బెల్లంలో ఇట్లా చిన్న చిన్నగా ఉంటాయి కదా, అవి కూడా పడకుండా ఉంటాయి. అంతా ఇలా చలాకీతో ఒకసారి అంతా కలుపుకుందాము. ఏం లేదండి, ఇలా బెల్లం అంతా ఒకసారి అట్లా అంతా అట్లా బేషన్లోకి పోసుకుంటా చిన్న చిన్న ఉండలు కట్టేసుకుంటే సరిపోతుంది. కొంచెం దేవుడికి తలకి పెట్టేంత వరకు సపరేట్ పెట్టుకొని మిగతా పిల్లలు కానీ మీరు కానీ టేస్ట్ చూసుకోవచ్చు, మీకు పాకం అంటే స్వీట్ సరిపోతుందో లేదో అని. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది కదా, ఇక్కడ మా అత్తమ్మ వంటలు కడతా ఉంది. అంతే అండి, ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి వినండి. ఇలా అంతా ఒకసారి ప్లేట్లో పెట్టేసుకోండి, రెడీగా పెట్టుకొని అయిపోతుంది. బాగా వేడిగా ఉంటుందండి, చేతులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. నేను ఇక్కడ చేస్తున్నాను కదా, అది మరి పాకంతా ఒకే దగ్గర ఉంది, అందుకని కొంచెం పిండి వేసుకొని మరొకసారి గట్టిగా ఉండేటట్టు చూసుకొని మళ్ళీ కలుపుతున్నాను. మా అత్తమ్మ చూడండి ఎంత ఫాస్ట్గా చేసేస్తుందో. అసలు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అండి పండగలు కానీ ఎంత అంటే వాళ్ళు పక్కా సతాయిస్తూ ఉంటారు కదా, చాలా ఇబ్బందిగా ఉంటుంది పనులు చేసుకోవడము. ఇక్కడ చూస్తే అన్ని వంటలు రెడీ అయిపోయినాయి.
అంటే ఇక్కడ పండగ కదండి, ప్రతిసారి వస్తారు. ఏం చేస్తాను ఏం చేస్తాను అని అడుగుతారు పిల్లలు. మేము చేస్తామని వాళ్ళు చేసేదానికంటే అండి పక్కన చిదుగు చేసేది ఎక్కువ కదండి. అందరూ అంతే కదా, పిల్లలు అంతేనే అల్లరి. ఇక్కడ బెల్లం అంతా ఒకే దగ్గర ఉంటుంది కదా, ఒకసారి అలా అనడం వల్ల లూజ్ అవుతుంది, పొడి అంతా ఈజీగా వచ్చేస్తుంది అంతే. ఇక ఇది కూడా ఉంట కట్టేసి పక్కన పెట్టేస్తే అయిపోతుంది. ఇక్కడ మా బాబు వచ్చి కూర్చున్నాడు చూడండి. ఇంతసేపు పాప ఉంటుంది, ఇప్పుడు బాబు వచ్చేసాడు. దగ్గరే ఉంటారండి, ఏం దూరం దూరంగా ఉండి ఆడుకోరు. అక్కడ పోతారు, ఆడుకునేకపోయినారంటే ఇంకా అయిపోయి అసలు ఇంటికే రారు. మరి మనము ఒక గంట సేపు అంటే ఆడుకునేకి వెళ్ళిపోతారు. ఇంట్లో ఉంటే బొమ్మల టీవీ లేదా ఫోను లేదంటే బయటకు ఉంటారు అంతే కదండి పిల్లలు. ఇక్కడ నేను బియ్యం కూడా తడి బియ్యం కూడా మిక్సీకి వేసి పెట్టాను కదా, దాంట్లో కూడా ఇక్కడ చూడండి బెల్లం పాకు వేసుకొని, ఇక్కడ నేనైతే చెప్పాను మీకు సేమ్ తేనె మాదిరి ఉందండి బెల్లం కరగబెడితే అని. అంటే బియ్యానికి ఎక్కువ బెల్లం అనేది పట్టదు, కొంచెం తక్కువ వేసుకొని ఉంటలు కట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, అంటే కొద్దిగా వేసుకొని లైట్గా కలుపుకుంటేనే పర్ఫెక్ట్గా వచ్చేసింది. అదండి మా బాబు బట్టలు పట్టుకొని పడుకుంటాడు, లేస్తాడు, కూర్చుంటాడు. ఇక్కడ చూస్తే చపాతి ముద్దలా కలుపుకున్నాం కదా, ఇవి చాలా చిన్నగా చేసుకోవాలంటండి, మరి పెద్ద కాదు, చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇక్కడ మా అత్తమ్మ అంటే 9 తలుకులు వేస్తారంట, అంటే వేస్తారు మామూలుగా ముత్తైదులకి వేయడానికి. భోజనం చేసేకి వస్తారు కదా, భోజనం తిన్న తర్వాత తాంబూలం మాదిరిగా ఒక 9 ఇయ్యాలంట. నేను ఇక్కడ మా అత్తమ్మ అలా చిన్న ఉండలు చేస్తుంటే, అలా కాదు అత్తమ్మ పెద్దగా చేయాలి కదా అని మళ్ళీ చిన్న వంటల్ని పెద్దగా చేసేసినాను. మళ్ళీ అట్లా కాదు, ఇది చిన్నవే చేయాలని మళ్ళీ మా అత్తమ్మ చిన్నగా చేస్తుంది. ఇక్కడ మీకు అది కూడా అంటే చూపిస్తాను చూడండి, చిన్నగా చేయాలని మరీ చిన్నగా చేస్తుంది. ఇలా ఇస్తారు కూడా. ఈ తెల్లది మటుకు కౌంట్ చేసుకొని ఒక 10 వచ్చేంత, అంటే 10 గుంటలు అయ్యేంత వరకు కడతారు. పది వచ్చేంత వరకు చూడండి ఇక్కడ కట్టుకున్న తర్వాత ఇవి కాసేపు పక్కన పెట్టుకున్నాము. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ నేను పచ్చి అలసందల కూర చేస్తున్నాను. నేనేం రెసిపీ షూట్ చేయలేదు పూర్తిగా, ఊరికే అంటే అందరికీ తెలుసు కదా, ఎవరికన్నా కావాలంటే రెసిపీ కింద అడగండి, కమెంట్ చేయండి. నేను పూర్తి రెసిపీ కూడా ఒకసారి పోస్ట్ చేస్తాను. ఇక్కడ నేనేం కుక్కర్ వాడడం లేదు, ఊరికే నార్మల్గానే పెట్టేస్తున్నాను, ఉడికిపోతాయి. ఇక్కడ నేను ఫస్ట్ ఒక 3 స్పూన్లు 4 స్పూన్లు అంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అండి మనము ఇక్కడ నేను చూపిస్తాను మీకు. ముందుగానే నేను మసాలా రెడీగా మిక్సీకి పెట్టుకున్నాను, అది వేసేస్తున్నాను. మీరు ఏమేమి వంటలు చేస్తారు, ఏమేమి స్వీట్లు చేస్తారో కింద కమెంట్ చేయండి.
అందులో పండగ అంటే ఒక్కొక్క ఊరు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పండగ చేస్తారు అని మామూలే. అంటే పేర్లు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తారు. ఒక్కొక్క వంటను కానీ, ఒక వస్తువుని కానీ అట్లా. ఇప్పుడు నేను పిలిచేది మీకు అర్థం కాకపోవచ్చు. మీరు చెప్పేది నాకు అర్థం కాకపోవచ్చు అంతే. దాన్ని చూస్తే మళ్ళీ మనం అర్థం చేసుకుంటాము. ఇక్కడ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు, కారం పొడి, ధనియాల పొడి వేసుకుందాము. సాల్ట్ ఇక్కడ నేను ఊరికే అందాజుగా వేసేస్తున్నాను. ఒక 4 స్పూన్లు అట్లా కారం వేసాను. 4, 5. నేను ఇక్కడ 4 గంటలకు అట్లా స్టార్ట్ చేస్తే అండి సాయంత్రం 7 గంటలకు అట్లా వంటలు అయిపోయినాయి. అంటే మరీ పెద్దగా ఏం చేయలేదు వంటలు, కొన్ని. నేను కొంచెం టైం పట్టింది. అంటే వీడియో తీసుకుంటూ, అంటే కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకుంటూ అన్నీ చూసాను చేసేసరికి లేట్ అయిపోయింది. ఇక్కడ పక్కన మా అత్తమ్మ వచ్చి కారు తీసుకొని పోతుంది. అది కూడా రికార్డ్ అయింది దీంట్లో. మా అత్తమ్మకు తెలియదు నేను వీడియో రికార్డ్ చేస్తున్నానని. ఇప్పుడు ఈ వీడియో చూస్తే మాత్రం నన్ను కూడా రికార్డ్ చేసినావా, నన్ను కూడా పెట్టినావా అంటుంది ఇప్పుడు. పాపం మా అత్తమ్మకు తెలియదు. ఇక్కడ ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఈ పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా నీట్గా కలుపుకుందాము మసాలా అంతా. ఇక్కడ నేను ఉర్లగడ్డలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పైన ఉండే తోలు తీసేసి నీట్గా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. నేను అవి కూడా వేసేస్తున్నాను ఇందులోకి. ఇవి వేసేసిన తర్వాత ఇప్పుడు పచ్చి అలసందలు నేను విడిపించుకొని పెట్టుకున్నాను ముందుగానే. అవి కూడా చూడండి నీట్గా ఉన్నాయి. నీట్గా ఒకసారి ఉన్నాయి కూడా ఒకసారి నీట్గా కడిగి ఒకసారి అంతా వేసుకోండి. అంతా వేసేసిన తర్వాత అంతా ఇప్పుడు ఒకసారి కలిసే విధంగా కలుపుకుందాము. అంతా నీట్గా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం తగినన్ని నీళ్ళు పోసుకుందాము. అంటే ఈ కూరలో కంటే చపాతీ కానీ, కలర్ రైస్ కానీ, లేదంటే పూరి కానీ చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి మనము కొన్ని నీళ్ళు కూడా పోసుకుందాము, తగిన నీళ్ళు పోసుకుందాము. నేను మిక్సీ జార్లోకి నీళ్ళు కూడా పోసి అవే యాడ్ చేసేస్తున్నాను. అంటే మసాలా ఏమన్నా ఉంటే పూర్తిగా వచ్చేస్తుందని, అంతే, ఇంకేం లేదు. మరీ ఎక్కువ కాదు, కొన్ని ఈ కూరకు పట్టే నీళ్ళే వేస్తున్నాను. అంతే అండి. ఇంకా ఒకసారి అంతా కలిపేసుకొని ఇది కాసేపు ఉడకనిద్దాము. అంతా ఒకసారి కలిపేసుకుందాం. చూడండి ఇలా. మీకు గ్రేవీకి ఎంత కావాలో అన్ని నీళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది. నేను అక్కడ అంటే ఆ పక్క స్టవ్ మీద పెట్టేసుకొని ఇక్కడ రసం తర్వాత వేస్తున్నాను. ఇదేం పూర్తిగా అంటే షేర్ చేయలేదు. ఇక్కడ నేను మిరియాల రసం చేస్తున్నాను అంతే. ఇందులోకి నేను జీలకర్ర, మిరియాలు అవన్నీ వేసేసుకొని మిక్సీకి పట్టించేసి అవి తర్వాత వేసేసుకొని టమాటా బాగా నీట్గా అంటే కడిగి మిక్సీకి పట్టించుకొని అది కూడా వేస్తున్నాను. టమాటాలు అంటే ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం కదా, ఇందులోకి నేను చింతపండు కూడా బాగా నానబెట్టి వేస్తున్నాను. మేము ఇక్కడ నల్ల చింతపండు వాడతామండి, టేస్ట్ చాలా బాగుంటుంది మామూలు చింతపండు కంటే. మీరు కూడా ఒకసారి మీకు దొరికితే ట్రై చేయండి. మామూలు చింతపండు కూడా బాగుంటుంది, ఈ చింతపండు కొంచెం తీయగా ఉంటుంది, బాగుంటుంది. రసం బాగా నీట్గా తీసేసి రసంలోకి వేసేసుకున్నాము.
నేను ఇక్కడ పూర్తి అంటే అంటే రెసిపీ మొత్తం పూర్తిగా ఏం వీడియో తీయలేదు. ఇక్కడ నేను ఇందులోకి తగినంత సాల్ట్ వేసేసుకొని ఇది ఉడికించుకుందాం ఇప్పుడు. ఇక్కడ చూస్తే పక్కన కూర కూడా బాగా ఉడుకుతూ ఉంది, తెరులుతూ ఉంది బాగా కూర అంతా. ఇప్పుడు కొంచెం మంట తగ్గించుకొని కాయలు బాగా ఉడికేంత వరకు ఉడికించుకుందాము. ఇక్కడ రసం కూడా బాగా తెరిలింది కదండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర, కొంచెం బెల్లం కూడా వేస్తున్నాను నేను ఇక్కడ. రసం ఎక్కువసేపటికి అవసరం లేదండి, ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది రసం ఈజీగా. దగ్గు, జలుబు, కొంచెం నోరు కూడా కొంచెం చేదుగా ఉన్నప్పుడు తింటే ఇది తాగినా కూడా చాలా బాగుంటుంది. జలుబు, దగ్గు కొంచెం కంట్రోల్ అవుతాయి. జ్వరం ఉన్నప్పుడు కూడా తినచ్చు, బాగుంటుంది, నోటికి టేస్టీగా ఉంటుంది. ఇక్కడ రసం అయిపోయిందండి. ఇక్కడ నేను ఆఫ్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను. బెల్లం వేసుకుంటే కొంచెం టేస్ట్ కారం కానీ అట్లా సెట్ అవుతుందని బెల్లం వేస్తున్నాను అంతే. ఇప్పుడు ఇది రసం తీసి పక్కన పెట్టేద్దాము. నేను ఇప్పుడు ఇక్కడ రైస్ పెడుతున్నాను, పులిహోర చేద్దామని రైస్ పెడుతున్నాను ఇక్కడ. ఇక్కడ కూర చూస్తే మనకి గింజలు ఒకసారి చూడండి, మీరు ఒకసారి ట్రై చేయండి. గింజలు ఉడికినాయా లేదా అని చూసుకొని ఇది కూడా ఆఫ్ చేసేస్తే అయిపోతుంది. ఇక్కడ అన్నం కూడా అయిపోయి వచ్చిందండి. ఒక 10 నిమిషాలు ఉంటే అన్నం కూడా ఆఫ్ చేసేయచ్చు. మేము ఇంట్లోనే చిన్నగా మాకు శివలింగం ఉందండి, ఇక్కడ అభిషేకం కూడా చేసుకున్నాము. సాయంత్రం పూజ అప్పుడు ఒకసారి, 12:30కి రాత్రి ఒకసారి, పొద్దున అట్లా ఎవరైనా వీలు పట్టి వాళ్ళు చేసుకుంటారు. కొందరు గుళ్ళోనే అభిషేకాలు చేయిస్తారు. ఇక్కడ చూడండి కూర మెత్తగా ఉడికేసింది కదా. ఇప్పుడు ఈ కూరను కూడా పక్కన పెట్టేసుకుందాము. కూర మీద కూడా మూత పెట్టేసి ఇప్పుడు కూరని పక్కన పెట్టేద్దాము. నేను ఇక్కడ పెట్టినది పులిహోర కలుపుకోవడానికని రైస్ సపరేట్ పెట్టాను. అది వైట్ రైస్ కన్నా సపరేట్ పెట్టుకోవాలి రైస్ ఇక్కడ. ఇది కూడా రైస్ అంతా అయిపోయేసరికి ఇక్కడ అన్నం మనకి ఉడికిపోయిందండి. అంతా ఒకసారి కలుపుకుందాము. పైకి కిందకి వేసుకుంటే బియ్యం లేకుండా అన్నం బాగా ఉడుకుతుంది. అన్నం దింపేసాను ఇక్కడ. అంటే పులిహోర తర్వాత వేద్దామని స్టవ్ వెలిగిస్తున్నాను. నేను ఇంతకుముందే మన ఛానల్లో పులిహోర రెసిపీని షూట్ చేసినాను, అందుకే ఇక్కడ ఏం చెప్పడం లేదు. ఇవి నేను నైవేద్యం కింద దేవుడికి ఏం పెట్టడం లేదండి, ఊరికే అందరూ తినడానికి అని చెప్పి చేస్తున్నాను అంతే. అందరూ వచ్చే వాళ్ళకి భోజనం పెట్టడానికని చేస్తున్నాను అంతే. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర కొన్ని వేయించుకున్నాము. పులిహోర చేసేటప్పుడు అన్నీ దగ్గరే రెడీగా పెట్టుకోండి, ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనము ఇందులోకి పులిహోరలోకి చింతపండు కూడా యాడ్ చేసే అవసరం లేదు. కొన్ని శనగపాయలు, కొన్ని ఉద్దిపాయలు, కొన్ని శనగగింజలు వేసుకుంటే చాలు. ఒట్టి మిరపకాయలు కొన్ని. సాల్ట్ కూడా నేనేం సపరేట్గా వేయను. అన్నంలోకి నేను సాల్ట్ వేసి ఉడికిస్తాను కాబట్టి నేను సపరేట్గా సాల్ట్ కూడా ఏం వేయను.
మామూలుగా ఉపవాసం ఉండే వాళ్ళకి సాల్ట్ కారం అంటే తగలకూడదు కాబట్టి వాళ్ళకి కొన్ని పెసరబ్యాళ్ళు కొన్ని వాళ్ళకి పక్కన తీసి పెట్టి నేను ఇక్కడ పచ్చి కొబ్బరి అండి నేతది కొంచెం పచ్చి కొబ్బరి సాల్ట్ పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసుకొని అందులోకి కలిపి పెట్టినాను. అసలు చాలా టేస్ట్ బాగుంటుంది కదండి అదైతే. ఇక్కడ అన్ని శనగగింజలు అన్నీ బాగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఇందులో కొత్తిమిరపకాయలు కూడా తుంచి వేసుకుందాము. ఇంకా ఇంత మనము అంటే నవంబర్ డిసెంబర్ నుంచి బాగా చలిగా ఉంది కదండి. ఇప్పుడు శివరాత్రి పండుగ అమావాస్య అయిపోయినాక ఎండలు మామూలుగా ఉండవు అసలు. ఎంత భయంకరంగా ఎండ వేడి కదండి అసలు. ఇన్ని రోజులు మనం చలి అన్నాము. ఇప్పుడు ఎండలకి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందేమో. అసలు తట్టుకోలేము అసలు ఎండలను అయితే. పాపం చిన్నపిల్లలు పసిపిల్లలు అయితే మరీ ఇబ్బంది. ఇక్కడ ఇవన్నీ బాగా వేగాయి. ఇందులో కొత్తిమిరపకాయలు కూడా వేసేసుకుందాము. ఇక్కడ నేను పులిహోర ప్యాకెట్ కూడా వేసేస్తున్నాను. మనము వంట ఎంత కష్టపడి చేసినా అండి తిన్న తర్వాత అబ్బా బాగుంది వంట అంటే చాలు కదా. అసలు మనం ఎంత కష్టపడి వంట చేసినా బాగుంది అనిపించుకోవాలనే కదండి వంట చేస్తాం. ఎవరైనా అట్లే చేస్తారు కదండి. అసలు వంట ఎంత కష్టపడి చేసినా తిన్న వాళ్ళందరూ మా వంట బాగుంది అంటే అసలు మనం వంట చేసే ముందు పడిన ఇబ్బంది అంతా మర్చిపోతాం అసలు. మా బాబు ఇక్కడ వచ్చి చూస్తున్నాడు. అమ్మ ఏం చేస్తున్నావు పులిహోర చేస్తున్నావా నువ్వు అని. నేను తింటా పులిహోర పెట్టించే నాకే అని అడుగుతున్నాడు. మా బాబుకి పులిహోర అంటే ఇష్టం అండి. మా బాబు మా పాప బాగా ఇష్టంగా తింటారు పులిహోరని. అంతా బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకుందాము. అన్నం బాగా వేడిగా ఉంది కలపడానికి కూడా అండి. చేతికి శాఖం తగులుతూ ఉంది. ఇక్కడ మనకి పులిహోర కూడా రెడీ అయిపోయిందండి. పులిహోర కూడా పక్కన పెట్టేద్దాము. ఇక్కడ నేను క్యారెట్ బీట్రూట్ తాలింపు చేస్తున్నాను. ఇందాక తర్వాత వేసిన గిన్నెలోనే మరి తర్వాత వేస్తుంది కాదండి. నేను మళ్ళీ గిన్నె నీట్గా వాష్ చేసినాను. అంతా నీట్గా సోప్ వేసి కడిగేసినాను. మరి ఇందులోనే నేను తర్వాత వేస్తున్నాను. తర్వాత కూడా నేను ప్రతిదీ షూట్ చేయలేదు. దాంట్లో సగమే షూట్ చేస్తున్నాను. పనికి ఇబ్బంది అవుతుంది, లేట్ అవుతుంది అన్నట్టు. అంతే. ఎర్రగడ్డలు బాగా వేయించుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి కడాయిలోకి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎర్రగడ్డలు వేసేసుకోండి. ఎర్రగడ్డలు బాగా వేయించుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకొని వేయించుకోండి. నేను ఇక్కడ పెసరబ్యాళ్ళు చూపిస్తున్నాను. ఉపవాసం ఉండే వాళ్ళకి, ఉపవాసం లేని వాళ్ళకి
కొంచెం పచ్చి కొబ్బరి అవి చెప్పినాను కదండి, పచ్చి కొబ్బరి కొంచెము సాల్ట్ మిరపకాయలు వేసి మిక్సీకి వేసి కలిపేసుకున్నాను. ఇక్కడ ఎర్రగడ్డలు బాగా వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకుందాము. ఇందులోకి కొంచెం కారము సాల్ట్ వేసేసుకుందామండి. క్యారెట్ బీట్రూట్ బాగా మగ్గించేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో లాస్ట్లో పొడి చల్లేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది. శనగగింజల పొడి అంత ఈజీగా చేసేసుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది. నేను మామూలుగా ఇంట్లో చేసుకునేది మీకు చూపిస్తున్నాను, సపరేట్గా ఏం చూపించడం లేదు. ఇంట్లో మేము రెగ్యులర్గా చేసుకునేది ఇట్లనే. ఇక్కడ మా పూజారం అండి, మేము ఇక్కడ చెప్పాను కదా తెల్ల సల్లపిండి ఉంటా, శనగగింజలు సలిపిడి ఉంటా, పండ్లు ఇక్కడ ఇవే పెట్టి మేము సింపుల్గా దేవునికి పూజ చేసుకున్నాం టెంకాయ కొట్టేసి.